సో గెలిపించేసరికి లంగ రాజకీయం చేసి గెలిపించేసరికి ఇతను ఏమంటారు, ఇతన్ని ఆ యొక్క ఇది ఎన్నికల కంటే ముందే 6 నెలల ముందో ఏడాది ముందో ఇతను ముఖ్యమంత్రి చేసిండు వాజ్పేయి గారు అద్వానీ గారు చేసిండు. ఆయనకి నచ్చలేదు, అయినా చేసిండు. చేసినాక ఇతను ముఖ్యమంత్రి అయినాక నరేంద్ర మోడీ ఏం చేసిండు, గోద్రా అల్లర్లు చేయించిండు. ఎందుకంటే అప్పుడు క్లియర్ గా అన్ని ఫోర్కాస్ట్ సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఏది బీజేపీ ఓడిపోతుంది. ఎందుకంటే కేశుభాయ్ పటేల్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ప్రజలు బాధపడుతున్నారు అన్ని రకాలు. కానీ అయితే ఈ కథ కావాలని హిందువులని 300 మంది కరసేవకులను వస్తుంటే ఏది హిందువులను చంపిండు, ఆ బూచి 300 మంది కరసేవకులను చంపిండు, ఆ బూచి చూపెట్టి 3000 మంది ముస్లింలను ఉచ్చకొత్త కోసాడు. అంటే ప్రజలు ఈ డే టు డే వాళ్ళ ఈ కేశుభాయ్ పటేల్ ఫెయిల్యూర్స్ ని అన్ని మర్చిపోయారు. ఇక చేసి మళ్ళా ఆ శవాలని టెంపోలలో పెట్టుకొని ఓపెన్ టాప్ లా మైక్లలో మన హిందువులను చంపినరు అని ప్రచారం చేసాడు. చేయడం వల్ల మళ్ళా ఆ చంపేటోళ్ళని కూడా ఇతనే తీసుకుపోయి ఇది 3 రోజుల దాకా గ్రౌండ్ లో పోలీసులు లేకుండా చేసి మొత్తం 3000 మంది ముస్లింలు ఉచ్చకొత్త కోసిండు. గర్భవతులని, ముసలోళ్ళని, ఎలాంటి సంబంధం లేని వాళ్ళని, అంటే రాక్షస క్రీడ చేసిండు. ఎందుకు 3000 మంది ముస్లింలను చంపినావు, ఎందుకు 300 మంది హిందువులను చంపినావు? కేవలం నువ్వు గెలిచే అవకాశం లేదు కాబట్టి నీ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి. అన్ని మర్చిపోయిందిగా. అయ్యో మోడీ ఉంటేనే మనకి ఇది భద్రత ఉంటది, ముస్లింస్ మనని దాడి చేసిర్రు, మన హిందువులను కొట్టిర్రు, చంపిర్రు, కాబట్టి మోడీ అయితేనే మనం రక్షిస్తాడు అన్న భావాన్ని క్రియేట్ చేసాడు. అంటే వాళ్ళ డే టు డే ప్రజా సమస్యల నుంచి, ఈ బీజేపీ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళ మనసుని డైవర్ట్ చేసి పారదొబ్బాడు. ఇది గోద్రా సంఘటన. సో ఆ విధంగానే అనునిత్యము కాంగ్రెస్ హయాంలో కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో కానీ అనునిత్యం హిందువుల మీద దాడి చేస్తుంది, ముస్లింలు కాదు. ఈ బీజేపీకి సంబంధించిన బ్రాహ్మణులు అది ముస్లింలు బెదిరించా, పాకిస్తాన్ బెదిరించా, వీళ్ళే టోపీ పెట్టుకొని సొంతి చేయించుకున్నా అనునిత్యం చేస్తున్నారు. మహాత్మా గాంధీని సుంతి చేయించుకొని ఈ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుడు టోపీ పెట్టుకొని వచ్చి గాంధీ మహాత్ముని అది 3వ 4వసారి అటెంప్ట్ చంపి ముస్లిం చంపినని ప్రచారం చేసారు. అంటే హిందువులందరికీ ఓట్లు ఇతనికి కావాలి. ఇతని ఎంత నీచం చేసినా, ఎంత దోపిడీ చేసినా, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో అంటే వాడు ఎందుకు కావాలి వీనికి అధికారం అంటే వీడు పైన ఉండాలి. ఎందుకంటే వాడు ఆర్యుడు, మనం శూద్రులం, అర్థమైందా? కాబట్టి శూద్రుల దగ్గర ఎలాంటి ఉండదు. అందుకే వాని మనుధర్మ శాస్త్ర ప్రకారం శూద్రుడు వాని శూద్ర హత్య పాపకం కాదు, బ్రాహ్మణ హత్య పాపకం. శూద్రుడి బ్రాహ్మణి పక్కకు శూద్రుడు కూర్చోకూడదు. శూద్రుడు కూర్చుంటే వాని పిర్రలు కోసిర్రు. ఇట్లా దళిత శూద్ర మహిళలు స్థనాలు వాళ్ళకి వస్త్రం కప్పుకోకూడదు. ఇట్లా అనేక ఉన్నాయి. వాళ్ళ బ్రిటిష్ వాడు వచ్చినాక కొట్లాడి అవన్నీ రూపం ఆపించుకున్నాం. కానీ మళ్ళీ అదే స్థాయికి తీసుకోవద్దు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కొంచెం చైతన్యం ఉంది. ఈ లెఫ్ట్ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం, విప్లవ భావజాలం ఉంది కాబట్టి కొంతవరకు బెటర్ ఉంది. కానీ నార్త్ ఇండియాలో అయితే ఇప్పటికీ ఈ దరిద్రం ఉన్నాయి. దళితుడు గుర్రం మీద ఎక్కకూడదు, దళితుడు మీసం పెంచుకోకూడదు, ఇట్లా అనేకం ఉన్నాయి. ఇప్పటికీ సండాసులు ఎత్తుడు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. గుళ్ళకు రానియరు ఇప్పటికీ. అర్థమైందా? అంటే ఈ బ్రాహ్మణుడు ఎక్కడైతే కొంచెం డామినేషన్ ఎక్కువ ఉందో ఉత్తర భారతదేశంలో అరౌండ్ 15% ఉన్నారు, ముఖ్యంగా యూపీ, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో. సో ఘోరమైన వివక్షను పెంచి పోషిస్తారు. ఎందుకంటే వాడు పుస్తకం రాసుకున్నాడు, వాడు ఆర్యుడు గొప్పవాడు, శూద్రుడు నీచులు అన్నట్టు. అర్థమైందా? సో ఆ విధంగా భారతదేశంలో జరిగిన అనేక దాడులకు కారణం వీడు. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా కదా. పొద్దుగాలేసి నాశనం చేసుకుంటా మళ్ళీ మీకెళ్ళి నీతులు చెప్తా అండి. ఎంతవరకు కరెక్ట్ మిత్రులు చూద్దాం. సో ఏది పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధం, కాశ్మీరీ పండిట్ల మీద దాడులు. కాశ్మీరీ పండిట్ల మీద దాడులు ఎవరి హయాంలో జరిగినాయి? బీజేపీ హయాంలో జరిగినాయి. అప్పుడు అదేంది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండే విపి సింగ్ గవర్నమెంట్, బీజేపీ మద్దతుతో ఏర్పడ్డది. బీజేపీ గవర్నర్ ఉండే. కాంగ్రెస్ హయాంలో వాళ్ళకి పునరావాసాన్ని కల్పించిన. ఇప్పుడు కాశ్మీరీ పండితులు ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ మీద ప్రాపగాండ దుష్ప్రచారం చేసి డబ్బులు సంపాదించుకున్నారు తప్ప ఎవరిని, ఏ హిందువుని పట్టించుకోలేదు, ఏ ముస్లింని పట్టించుకోలేదు, ఏ క్రిస్టియన్ పట్టించుకోలేదు. అర్థమైందా?
అందుకే అంటున్నా, ఈ బీఆర్ఎస్ ఉంటే కనీసం ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతాయి, వాడు దోసుకున్నాడు కాబట్టి వాడిని ఓడించగలుగుతాం. కానీ ఈ మతం పిచ్చి లేపినాక నేను ఎన్ని ప్రజా సమస్య ముచ్చట్లు చెప్పినా ఇక అది మనసుకి ఎక్కదు కదా, అర్థమైందా? కాబట్టి బీజేపీని ఇక్కడ అసలు 1% కూడా ఎస్టాబ్లిష్ కానియకూడదు. కన్సిస్టెంట్ గా 10% దాటి ఇప్పటి వరకు బీజేపీకి ఓట్లు రాలే. ఏదో ఒక్క ఎన్నికల 15%, 19%, ఒక్కటో రెండు ఒక్క ఎన్నికలు వచ్చినాయి అంతే. కానీ ఇప్పటి వరకు బీజేపీకి తెలంగాణలో ఉన్న ఓటు శాతం 6 నుంచి 7% మాత్రమే. 1 నుంచి 10 లోపలనే. మొన్న 8 వచ్చినాయి, అంతకుముందు 1, 5 ఇంతవరకే. అర్థమైందా? వాళ్ళకి బీజేపీ కంటే ఎంఐఎంకి ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు ఒక ఓల్డ్ సిటీలో పోటీ చేస్తే, వీళ్ళు రాష్ట్రం అంతా పోటీ చేస్తే. అర్థమైందా? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అప్పుడు అది అంటే 2 రాష్ట్రాలు, ఇప్పుడున్న 2 రాష్ట్రాలు పోటీ చేస్తే 5, 6. సో లేదు, దక్షిణాదిలో లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఎక్కడుందిరా అంటే సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో కూడా నిజంగా ఉందా అంటే కాదు. ఇప్పుడు మనలాంటి ఏంది స్వచ్ఛందంగా చేస్తున్నాం, మనకు కూడా పైసలు ఇస్తలేడు, మనకు ప్రజల మీద ప్రేమతోటి కాంగ్రెస్ వస్తే బాగుపడుతుంది, ఆ బీజేపీ బీఆర్ఎస్ వాడు దరిద్రుడని మనం అందరం స్వచ్ఛందంగా కష్టపడుతున్నాం. మనకు ఎవరు డబ్బులు ఇస్తలేడు, మనకు ఎవరు చేయమని చెప్తలేడు. కానీ మీరు బీజేపీ ఇది మొత్తం అది పెయిడ్ బ్యాచ్. సూపర్ 150 అని ఉంటారు. ఇంట్లో కూర్చుండి టైప్ చేసి చెప్తేనేమో ఒక రేట్ ఉన్నది. వాడి యొక్క ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకొని మన ఆఫీస్లో చెప్తేనేమో ఒక రేట్ ఉన్నది. అందుకే బీజేపీ మన ఆఫీసులు విప్రో టీసీఎస్ లెక్క కార్పొరేట్ ఆఫీస్ లెక్క ఉంటాయి. కంప్యూటర్లు ప్రతి ఒక్కటి డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాని బలాలేంది, వాని బలహీనతలు ఏంది, వాని ఆర్థిక మూలాలు ఏంది, A to Z డేటా మెయింటైన్ చేస్తారు. వాడు ఉట్టినే పని చేస్తాడా? వాని ఆఫీసు పోయి పని చేస్తేనేమో ₹1,00,000 జీతం. ఇంట్లో కూర్చుండి ఈ టైప్ చేస్తేనేమో ఈ ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క దానికి ఇంత అని చెప్పి నెలకు 20 నుంచి 30 వేలు సంపాదించుకుంటారు. అంటే వాళ్ళు పెయిడ్ సోషల్ మీడియా. నా సొంత కవిత్వం చెప్తలే. అలా పనిచేసి వాళ్ళ చేసే అన్యాయాలు నచ్చక బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. అర్థమైందా? సో దానికి సంబంధించిన వీడియోలు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా. కానీ ఎక్కడి మరి వీళ్ళందరికీ ఈ పెయిడ్ సోషల్ మీడియా యొక్క ఇది వాళ్ళని పెంచి పోషించని పైసలు ఎక్కడి బీజేపీ దగ్గర? అంటే ఎన్ని లక్షల కోట్లు దోసిండ్రు ప్రజల దగ్గర అని అర్థం చేసుకోండి. అన్ని ఏది పథకాల పేరు మీద రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు. 5 మంది కూడా ఇస్తలేరు. ఆయుష్మాన్ భారత్ అంటున్నారు, ఆ యొక్క చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా తీసుకుంటారు డబ్బులు. నేను చెప్పిన తప్పు అయితే మోడీ ఆవాస్ యోజన కింద ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు అదే యోజన కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇది దానికి ఏ పేరు పెట్టినా కానీ కేంద్రం నుంచి డబ్బులు ఇస్తే వాటికి ఇల్లు కట్టిస్తారు. సో అట్లా మన తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు దాదాపు లేని ఊరు ఉండదు. ఏది ఇందిరాగాంధీ గారు ఒక్క హైదరాబాద్లోనే 75,000 ఇల్లు కట్టించింది. దేశం మొత్తం నాకు కరెక్ట్ గుర్తులేదు, 25 లక్షలు 75 లక్షలు ఇల్లు కట్టించింది ఇందిరాగాంధీ గారు.